ఇక మనం చూసుకుంటే ఈరోజు ఆదాబ్లో ఒక ఇన్వెస్టిగేటివ్ వార్త, ఒక ప్రధాన వార్త. ఆదాబ్ ఎన్నో ఆధారాలతో, ఎంతో ధైర్యంతో, ఎన్నో రోజుల నుంచి ప్రయత్నించి దీనిపైన పూర్తి వివరాలతో మీకు అందించే ప్రయత్నం చేస్తుంది ఆదాబ్ హైదరాబాద్లో ఇవాళ ప్రచురితమైన ఈ వార్త మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు, సర్కారు భూమిలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న భూ ఆక్రమదారుడు ఎం రోహిత్ రెడ్డి ముడుపులు తీసుకొని అనుమతించిన అప్పటి సిటీ ప్లానర్ ఏపీ ల్యాండ్ యాక్ట్ ఎన్క్రోచ్మెంట్ 111/1905 ప్రకారం చర్యలు ఉంటాయని ఎంఆర్ఓ వార్నింగ్. ఎఫ్ఐఆర్ నమోదైన చర్యలు చేపట్టిన పోలీసులు, రెవెన్యూ శాఖ. గవర్నమెంట్ భూమిని కాపాడలేని ఉప్పల్ తహసీల్దార్. అవినీతికి పాల్పడ్డ రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులపై చర్యలకు డిమాండ్. సర్కారు భూమిని ఎన్క్రోచ్మెంట్ చేసినందుకు నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ గౌతమ్ కుమార్. నిజంగా ఇది ఉప్పల్లో జరిగిన ఒక సంఘటన. ఈ బిల్డింగ్ ఒకసారి జూమ్ చేయి నువ్వు. 7 floors ఉంటుంది. 7 floors ఉంటుంది ఈ బిల్డింగ్ ఉప్పల్లో. ఉప్పల్ అంటే మనకి దాదాపు మంచి సెంటర్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి చోట ఇప్పుడు మామూలు ఖాళీగా ఉన్న భూమిలో ఇంకేమన్నా భూమిలో ఆక్రమించారు, లేకపోతే ఏమన్నా చేశారంటే అనుకోవచ్చు. ఏకంగా ప్రభుత్వ భూమినే దాదాపుగా 28 కుంటల వరకు భూమిని ఆక్రమించారంట. దీని గురించి మనం పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయం ఏంటంటే దీని గురించి, ఈ అక్రమ కట్టడం గురించి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నోటీసులు ఇచ్చారు. ఎవరైతే కన్స్ట్రక్షన్ ఉన్నారో రోహిత్ రెడ్డికి, ఆయన పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇది అక్రమ కట్టడం అని చెప్పి ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ఇంకా ఇదిగో ఒకసారి ఈ ఫొటోస్ జూమ్ చేయి. ఈయన మూరుగంటి రోహిత్ రెడ్డి, ఈయన గొబ్బూరు వెంకటేష్ రెడ్డి, ఈయన జూపల్లి రాజశేఖర్. వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇది జరుగుతూనే ఉంది. యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకుంటే ఈ వార్తను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు విచ్చలుగా జరుగుతున్నాయి. అయినా జిహెచ్ఎంసీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ సపోర్ట్తో కొందరు రెచ్చిపోతున్నారు. దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు అవినీతి అధికారులకే పెద్ద పోస్టులు రావటం, వాళ్ళు రాజకీయ డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళ వద్ద నుంచి మామూలు తీసుకొని ఇట్టే పనిచేసేయటం మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ వార్త చూస్తే మనం తహసీల్దార్ ఆఫీస్ నుంచి సెక్రటరీ వరకు, జోనల్ ఆఫీస్ నుంచి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వరకు తెలిసి కూడా గవర్నమెంట్ ల్యాండ్లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే వాళ్ళను కనీసం టచ్ కూడా చేయలేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ న్యూస్ గురించి పర్టికులర్గా ఈ అక్రమ కట్టడం గురించి అక్కడ పిల్లర్లు వేస్తున్నప్పుడే, పిల్లర్స్ వేయడం స్టార్ట్ చేసినప్పుడే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఆదాబ్ హైదరాబాద్. అప్పుడు నోటీసులు ఇచ్చారు, ఇది అక్రమ కట్టడం, ఇక్కడ కడ్డాలు జరపడానికి వీలు లేదని చెప్పారు. ఎవరైతే ఇక్కడ అక్రమ కడ్డాలు చేస్తున్న మూరుగంటి రోహిత్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు అక్కడ 7 ఫ్లోర్ల బిల్డింగ్ మనకు కనపడుతుంది. ఒక అక్రమ కట్టడం అని చెప్పి ఒక నోటీసులు ఇచ్చిన ఒక లేఅవుట్కి, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన ఒక వ్యక్తి పైన 7 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతుంటే ఉప్పల్లో ఉన్న తహసీల్దార్ కానీ, లేకపోతే రెవెన్యూ ఆఫీసర్ కానీ, కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా కలెక్టర్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కానీ కంప్లైంట్ చేసినా కానీ ఇంతవరకు చర్యలు అంటే ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయింది. చర్యలు తీసుకోలేదు. సరే, మీకు చర్యలు తీసుకోలేకపోయారు, ఓకే. 7 ఫ్లోర్ల బిల్డింగ్ మీ కళ్ళకు కనపడతలేదా? ఇప్పుడు ఒక చిన్న సామాన్యుడు బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్చేస్తున్నారు కదా. 7 ఫ్లోర్ల బిల్డింగ్, ఇప్పుడు 7 ఫ్లోర్ల బిల్డింగ్ అయిపోయిందంటే ఆ బిల్డింగ్ లో ఈ ఆల్రెడీ మన సదరు మూరుగంటి రోహిత్ రెడ్డి ఆ 7 ఫ్లోర్ల బిల్డింగ్ లో ఎంతమందికి ఫ్లాట్లు అమ్ముంటాడు, ఎంతమంది కొనుంటారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు ఇది అక్రమ కట్టడం అని వాళ్ళకి తెలుసా తెలీదా? అయితే ఇప్పుడు చూడండి, ఉప్పల్ కల్సలో ప్రభుత్వ భూమి అక్రమంగా అనుమతులు తీసుకొని యథేచ్ఛగా 7 అంతస్తుల భవనం 90% పనులయ్యే వరకు ప్రేక్షక పాత్ర వహిస్తాం. నిజంగా అధికారులకు సిగ్గుచేడని చెప్పాలి. ఎందుకంటే 90% 7 ఫ్లోర్ల బిల్డింగ్ కంప్లీట్ అయితే మీ కళ్ళకు కనపడతలేదా? కళ్ళు మూసుకుపోయినాయా? లేకపోతే కళ్ళు మూసుకుపోయేంతగా గట్టిగా మీకేమన్నా ముడుపులు వచ్చినాయా? లేకపోతే మీకు కూడా ఈ 7 ఫ్లోర్ల దాంట్లో ఒక ఫ్లాట్ ఏమన్నా రాసి ఇచ్చారా? లేకపోతే దానికి తగ్గట్టు మీకేమన్నా అందరియో? మరి అది మీకన్నా చెప్పాలి, ప్రభుత్వం కనీసం ప్రజలకన్నా చెప్పండి. ఎందుకంటే 7 ఫ్లోర్ల బిల్డింగ్ కడతంటే చూస్తూ ఊరుకున్నారంటే ఇంకేమనాలి మిమ్మల్ని? అయితే ఇక్కడ మేడ్చల్ మల్కాజిగిరి ఉప్పల్ మండలం లక్ష్మీనారాయణ కాలనీ, ఇది ఉప్పల్ కల్సలో గ్రామంలోని సర్వే నెంబర్తో సహా మేము చెప్తున్నాం మీకు. 581/1లో రెవెన్యూ రికార్డ్ ప్రకారం పూర్తి విస్తీర్ణం 217 ఎకరాల 34 గుంటలు ఉంది.
తన భూమికి అయితే ఇప్పుడు ఎవరైతే ఈ మూరుగంటి రోహిత్ రెడ్డి ఉన్నారో ఆయన భూమికి ఆనుకొని 28 గుంటల స్థలాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమించేసుకున్నాడు. అయితే ఈ విషయంపై స్థానిక ప్రజలు ఉప్పల్ తహసీల్దార్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుకు స్పందించిన అప్పటి కలెక్టర్ ఉప్పల్ తహసీల్దార్కు భూ ఆక్రమణదారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చెప్పాలంటే ఇది 31 మార్చి 2022న లెటర్ నెంబర్ కూడా అంటే ఇంతకు మించి డీటెయిల్స్తో ఇంతకు మించి ఎవిడెన్స్తో నాకు తెలిసి ఎవ్వరు కూడా బయట పెట్టరు. ఇంత మేము ఇప్పుడు ఇది ఎక్కడ ఇది సర్వే నెంబర్ 581/1 సర్వే నెంబర్లో ఎంత భూమి 217 ఎకరాల 34 కుంటల భూమి ఉంది. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో ఈయన ప్రైవేట్ ల్యాండ్ 28, దాంట్లోంచి ఈయన పక్కన ఉన్న ల్యాండ్ లో ఈయన ఆ గవర్నమెంట్ ల్యాండ్ 28 కుంటలు కలిపేసుకొని ఈయన కట్టారని చెప్పి మేము ఆదాబ్ హైదరాబాద్ ఇది ఫేక్ న్యూస్ అనొచ్చు, దీనిపైన కొంతమంది రకరకాల కామెంట్స్ జరగచ్చు, కానీ కలెక్టర్ దగ్గర ఇంత క్లియర్ గా మేము సర్వే నెంబర్స్ తో సహా పైగా మార్చి 31న 2022లో ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ నెంబర్ B/95/2013 నోటీస్ అండర్ సెక్షన్ 7 ఏపీ ల్యాండ్ యాక్ట్ ఎన్క్రోచ్మెంట్ 111/1905 ప్రకారం ఎం రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. చూడండి, మేము చాలా స్పష్టంగా క్లియర్గా నోటీస్ నెంబర్తో సహా మేము ముందు ఉంచుతున్నాము. ఇప్పటికైనా, ఎందుకంటే మేము ఇంత సర్వే చేసి ఇంత దీని గురించి డీటెయిల్స్ రీసెర్చ్ చేసి మీ ముందు ఎందుకు ఉంచుతున్నామంటే 2022లో వచ్చిన నోటీసు కరెక్ట్గా 2 సంవత్సరాలు దాటిపోయింది, 4 నెలలు అయిపోయినా ఇప్పటికీ మీరు చర్యలు తీసుకోలేదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పటికైనా మీరు మర్చిపోయి ఉంటారు, బహుశా పాపం అధికారులు, కొంతమంది అధికారులు మీరు చాలా పనుల్లో బిజీగా ఉంటారు కదా, మీరు మర్చిపోయి ఉంటారు. అందుకే మేము మా ఆదాబ్ ఛానల్ ద్వారా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఆ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉంది, ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు, రోహిత్ రెడ్డిది ఎన్ని ఎకరాలు, ఆయన ఎంత ఆక్రమించాడు, ప్రభుత్వ భూమిని ఎంత కలిపేసుకున్నాడు, ఆయనకి జారీ చేసిన నోటీసులు ఏంటి, ఆ లెటర్ నెంబర్ ఎంత, ఏ యాక్ట్ ప్రకారం జారీ చేశారు, ఇవన్నీ కూడా మీకు మేము పూర్తి వివరాలతో సహా చెప్తున్నాం. అయితే ఇక్కడ రోహిత్ రెడ్డి ప్రభుత్వ స్థలంలో జిహెచ్ఎంసీ అధికారులకు ముడుపులు అప్పగించి స్టీల్ 7కు అనుమతులు తీసుకోవటం, శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. సర్వే నెంబర్ 584లో 2021 సంవత్సరంలో నిర్మాణం కోసం రోహిత్ రెడ్డి అనుమతులు తీసుకున్నాడు. కానీ సర్వే నెంబర్ 581/1లో సుమారు 28 గుంటల ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణాలు చేపడుతున్నప్పుడు రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి డౌట్ వచ్చి ఒక వ్యక్తి ఆర్టీఐకి దీనిపైన ఆర్టీఐకి ఆయన అర్జీ పెట్టుకుంటే ఆర్టీఐ అవును కరెక్టే, ఇక్కడ 28 గుంటల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని చెప్పి ఆర్టీఐ రిప్లై ఇచ్చిందంట. అంటే వాస్తవంగా ఈయన తీసుకున్న ఈయన బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ తీసుకుంది ఎక్కడ 581/1లో ఈయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు పర్మిషన్ తీసుకున్నాడు. కానీ అంటే 584లో ఈయన 2021లో పర్మిషన్ తీసుకున్నాడు. కానీ ఆయన బిల్డింగ్ కట్టింది ఎక్కడ, సర్వే నెంబర్ 581/1లో ఆయన 28 గుంటల జాగాలో ఈ 7 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అంటే చూడు, అసలు పర్మిషన్ తీసుకున్న సర్వే నెంబర్ ఏంది, అసలు ఆయన బిల్డింగ్ కట్టేది ఎక్కడ. అయితే దీనిపైన నోటీస్ వచ్చింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇన్ని జరిగినా కూడా జిహెచ్ఎంసీ కానీ, రెవెన్యూ కానీ, అక్కడ లోకల్ ఎంఆర్ఓ, పోలీసులు కానీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. పోలీసులు అంటే మన సదరు రోహిత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులను మేనేజ్ చేశారు, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేశారు, పోలీసు అధికారులను మేనేజ్ చేశారు. ఇంతమందిని మేనేజ్ చేయకపోతే ఎప్పుడో 2021లో 22లో వచ్చిన నోటీసులు 22లో ఆయన కన్స్ట్రక్షన్ చేసుకుంటా అని ఏది 21లో 584 అనే సర్వే నెంబర్ కోసం 21లో సర్వే నెంబర్ కోసం ఆయన అప్లై చేసుకున్నాడు 584లో. కానీ 22లో ఆయన కట్టింది 581/1లో ఆయన 22లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగానే ఏది పిల్లర్లు తవ్వుతున్నప్పుడే కొంతమందికి ఇది ఎంత పక్కే జరిగిందని డౌట్ వచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు, రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకెళ్లారు, జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, నోటీసులు ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అయినా 2 సంవత్సరాల తర్వాత సీన్ కట్ చేస్తే 7 అంతస్తులో అద్భుతమైన భవనం కంప్లీట్ అయిపోయింది. అంటే 28 నెలలు. మీరు అంటే ఈ 28 నెలలు బహుశా ఆ ఎఫ్ఐఆర్ గురించి కానీ, లేకపోతే రెవెన్యూ శాఖ పంపించిన నోటీసుల గురించి కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ అటువైపు కూడా చూడాలి. అయితే 7 అంతస్తుల భవనం కనపడి ఉండదు పాపం, కనపడి ఉండదు. అయితే అడవిలో ఉంది కదా. ఇక్కడ హైలైట్ ఏంటంటే మనం రోహిత్ రెడ్డి గురించి మనం హైలైట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గ్యాప్ లో ప్రభుత్వం మారింది. అవును.
అంటే ఈయన గత ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారని అనుకోవాలి ఖచ్చితంగా మనం. ఎందుకంటే వీళ్ళు వచ్చి 9 నెలలు అయిపోయింది దాదాపు, ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేదంటే ఈయన గత ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారు, ఈ ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ అప్పటి అధికారులు కూడా మారిపోయారు, వాళ్ళని మేనేజ్ చేశారు. అంటే ఎంత గట్టిగా ముడుపులు ఇచ్చి ఉంటారు, ఎంత గట్టిగా ఇక్కడ జరిగి ఉంటుంది అనేసి మనం చూసుకోవాలి. మరోవైపు ఇక్కడ ఇంకో హైలైట్ పాయింట్ మీకు చెప్పాలి. మీకు ఈ ల్యాండ్ గురించి, ఈ సర్వే నెంబర్ గురించి గత ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పుకుంటున్న ధరణి పోర్టల్లో ఈ సర్వే నెంబర్ ఎంటర్ చేస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ గా ఇప్పటికీ చూపిస్తుంది. ఇప్పటికే అందులోనే ఉంది బాబు. డియర్ రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ శాఖ వాళ్ళు, ఒకవేళ మీకు ఆ 7 అంతస్తుల భవనం కనపడకపోతే, అంటే 7 అంతస్తుల భవనం పాపం మీకు కనపడదు, ఫోటోలు పంపిస్తాం, అది మీకు కనపడకపోతే ఈ సర్వే నెంబర్ చెప్తున్నాం కదా, ధరణి పోర్టల్లో ఎంటర్ చేసి చూడండి అయ్యా, అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుస్తుంది. ఇంత 7 అంతస్తుల భవనం కళ్ళ ముందు కడతంటే, కనీసం 7 అంతస్తుల భవనం కనపడుతుంటే కూడా దానిపైన ఎటువంటి చర్యలు చర్యలు తీసుకోలేదంటే గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులకు కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులకు కానీ ఎంత ముడుపులు తీసుకున్నారో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం మేము. ఇప్పుడు దీని మీద రంగనాథ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ మీరే ఎంట్రీ అవ్వాలి. అయితే ఇక్కడ కొంతమంది బగాయత్ ఓనర్స్ కానీ, బిల్డర్స్, స్థానిక కొంతమంది ఉండే ప్రజలు వాళ్ళని వెళ్ళి వాళ్ళపైన కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వాళ్ళు మా వద్దకు ఎవరూ రారు, మా నిర్మాణాలను అడ్డుకునే అధికారి ఎవరూ లేరు, అందరికీ ముట్ట చెప్పాం అని బహిరంగంగానే చెప్తున్నారంట. బహిరంగంగా పబ్లిక్గా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత మేము ఇచ్చేసాము, ఇక్కడికి ఎవడు రాడు, వచ్చే ధైర్యం ఎవరికి లేడు అని చెప్పాడంటే అధికారులు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, పోలీసులు కానీ మీకు కొంచెమైనా పలాంది ఉందా? ఎందుకంటే మా ఛానల్ అంటే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మా ఛానల్లో అన్పార్లమెంటరీ పదాలు, బూతులు, తిట్లు మేము వాడం. ఎందుకంటే అది జర్నలిజం కాదు. మిగతా ఛానల్ లాగా అరే ఒరే తురే లేకపోతే మరికొన్ని చెప్పలేని పదాలు, ఇంట్లో మాట్లాడలేని పదాలు మేము వాడం. ఎందుకంటే మాకు కొన్ని విలువలు ఉన్నాయి, మా ఛానల్కి, మా పత్రికకి కొన్ని విలువలతో మేము పనిచేస్తున్నాం. మేము ఏదన్నా చెప్పామంటే దానికి 100% నిజం ఉంటుంది. అందుకనే ఇప్పుడు చెప్తున్నాను, మీకు పలానాది ఉంటే దీనిపైన ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. ఆ పలానాలో మీ ఇష్టం వచ్చింది ఫిల్ చేసుకోండి, దానికి నేనేం అనుకోను. ఇక్కడ అయితే అప్పటి జిల్లా కలెక్టర్ లోకాయుక్తకు సర్వే నెంబర్ 581/1లో ఆక్రమించి ఎం రోహిత్ రెడ్డి నిర్మాణం చేపడుతున్న భూమి సర్కారు భూమి అని నిర్ధారిస్తూ ఆయన ఒక నివేదిక కూడా సమర్పించారట. ఇక్కడ మనం చూసుకుంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపైన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మురుగంటి రోహిత్ రెడ్డి, గొబ్బూరు వెంకటేష్, జూపల్లి రాజశేఖర్ రావులపై ఎఫ్ఐఆర్ నెంబర్ చూడండి. మీకు మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చిన లెటర్ నెంబరు, సర్వే నెంబరు, ఇంకా మీకు కనపడకపోతే ఆయన పర్మిషన్ తీసుకున్న నోటీసు, ఇంకా మీకు కనపడకపోతే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చెప్తున్నామండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 999/2022, తేదీ సెప్టెంబర్ 12, 2023, ఐపీసీ సెక్షన్ 420, 506, 156/3 సిఆర్పిసి కింద కేసు కూడా ఫైల్ చేశారంట. ఈ ఎఫ్ఐఆర్ కూడా కోర్టు ఆదేశాల ప్రకారం నమోదు చేశారు. అయినా ఇప్పటికీ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపరచుకోకుండా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నిజంగా 28 కుంటల భూమి అంటే ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, అది కూడా మన ఉప్పల్ లాంటి ప్రాంతంలో, ఉప్పల్ కల్సా లాంటి ప్రాంతంలో ఆయన తీసుకున్న పర్మిషన్ తీసుకున్న లెటర్ కూడా ఉంది మన దగ్గర. ఒకసారి జూమ్ చేయండి. ఆయన 2021లో తీసుకున్న పర్మిషన్ తీసుకున్న డాక్యుమెంట్ ఇది. ఆయన ఎక్కడ తీసుకున్నాడు పర్మిషను, ఆయన ఏ సర్వే నెంబర్లో తీసుకున్నాడు, ఏ సర్వే నెంబర్లో బిల్డింగ్ కట్టిండు అనేది చూడండి. అప్లికేషన్ నెంబర్ కూడా ఉన్నది చూడండి. సో ఇది పరిస్థితి. అంటే ఎంత దారుణంగా తయారైందంటే ఉప్పల్ అనేది ఒక చాలా సిటీకి సెంటర్ అనే చెప్పుకోవాలి. కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో 7 అంతస్తుల బిల్డింగ్, అంటే అప్పుడు 28 కుంటల స్థలం సుమారుగా ఉప్పల్ కల్చర్ ఎంత విలువ చేస్తుందండి? కోట్లు. కొన్ని ఇప్పుడు అది ఏంటి 28 గుంటలు అంటే అది చాలా కాస్ట్లీ ఏరియా. అది
అప్పనంగా ఇచ్చేశారంటే ఎంత మీకు ముట్టింది, ఎంత తీసుకున్నారు, లేకపోతే ఏం జరిగింది అనేది మీరు ప్రజలకు చెప్పాలి. కనీసం ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎంత తీసుకున్నా ఏం చేసినా మనల్ని అడిగేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఇష్యూలో పర్టికులర్గా ఈ ఇష్యూలో మన ఈ రోహిత్ రెడ్డి ఇష్యూలో కొంతమంది ఉప్పల బగాయత్ వాళ్ళు కానీ బిల్డర్స్ అసోసియేషన్స్ కానీ కొంతమంది వెళ్ళి ప్రశ్నిస్తే నేను ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసా, ఏ అధికారి నా దగ్గరికి రాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారంటే, నిజంగా ఈ మాట అన్నారంటే పోలీస్ అధికారులు, అంటే అందరూ అంటలేదు, కొంతమంది పోలీస్ అధికారులు, కొందరు రెవెన్యూ అధికారులు, కొందరు జిహెచ్ఎంసీ అధికారులు, మీరు సిగ్గుపడాలి. మీరు ఖచ్చితంగా సిగ్గుపడాలి. మీకు ఫలానాది ఉంటే, ఆ ఫలానా మళ్ళీ చెప్తున్నా, మీకు ఫలానాది ఉంటే దీనిపైన చర్యలు తీసుకోండి. ఇప్పటికైనా మీకు మేము కావాలంటే మీరు మా ఆదాబ్ న్యూస్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఆ ఎఫ్ఐఆర్ నెంబరు, ఎఫ్ఐఆర్ కాపీ, మన అక్కడ కన్స్ట్రక్షన్ కోసం పర్మిషన్ తీసుకున్న లెటరు, ఆయనకి ఇచ్చిన నోటీసులు, ఇవన్నీ కూడా మీకు ఇస్తాం. డియర్ రంగనాథ్ గారు, లేకపోతే మీకు హైడ్రాలో ఉన్న అంటే దాంట్లో చట్టంలో ఏముందో మరి హైడ్రా మీరు ఏం క్రియేట్ చేసుకున్నారో కానీ ఆ నిబంధనలు మరి దీనికి వర్తిస్తాయా లేదా చూడాలి. చూడండి, అయితే మేము చెప్తున్నాం మీకు, ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు దీనికి మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే పోలీస్ అధికారులు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇప్పటికైనా ఇంత మీ ముందు మేము పెట్టిన తర్వాత ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోవాలి అనుకుంటే మా ఆదాబ్ న్యూస్ని కాంటాక్ట్ చేయండి. మీకు పూర్తి ఆధారాలు, పూర్తి వివరాలు సహా మేము సమర్పిస్తాము. ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోకపోతే ప్రజల దృష్టిలో మీరు దేనికి పనికిరానంలా మిగిలిపోతారండి. ఎందుకంటే 28 కుంటల భూమి అంటే ఒక సామాన్యుడు, ఉప్పల్ కల్సా లాంటి ప్రాంతంలో ఒక సామాన్యుడు కొనాలంటే వాడికి అది అందని ద్రాక్ష కదా, వాడి కళ్ళలో కూడా జరగని పని అది. అలాంటిది 28 కుంటలు ఆక్రమించేసుకొని యథేచ్ఛగా కట్టేశారంటే ఇప్పటికైనా మీరు దానిపైన చర్యలు తీసుకోకపోతే, దాదాపు 30 ఎకరం ఇప్పటికైనా మీరు దానిపైన చర్యలు తీసుకోకపోతే ఇక మీ అంత దోషులు కానీ, మీ అంత అవినీతి పరులు కానీ ఇంకెవరు ఉండరు. అవినీతి మత్తులో అధికారులు, కొంతమంది అధికారులు జోగుతున్నారు, కరెక్టే. కానీ ప్రజల ముందుకు మేము ఇప్పుడు మీ ముందుకు, ప్రజల ముందుకు ఇంత ఆధారాలు సహా తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు చర్యలు తీసుకోకపోతే ఇక మీకు ఆ ప్రభుత్వ ఉద్యోగం